ఒకానొక సమయంలో కాశీపురం అనే గ్రామంలో రాఘవ మరియు భూషణం అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వాళ్ళిద్దరినీ చూసి ఊరంతా రామలక్ష్మణులు అని అనుకునేవారు. రాఘవ చాలా నిజాయితీపరుడు, అమాయకుడు. భూషణం మాత్రం పైకి మంచివాడిలా కనిపించినా లోపల చాలా స్వార్థపరుడు. రాఘవకు ఒక చెల్లెలుంది. ఆమె పెళ్లి కోసం రాఘవ ఎన్నో ఏళ్లుగా కష్టపడి ఒక ఇనుప పెట్టె నిండా బంగారు నాణాలు దాచుకున్నాడు. మరికొన్నేళ్లలో రాఘవ చెల్లెలికి పెళ్లి వయసు రాబోతుంది. అందుకుగాను తాను ఇంతవరకు కూడబెట్టిన సంపద సరిపోదు. కాబట్టి తను పట్నం వెళ్లి ఏదైనా వ్యాపారం చేసి ఈలోపు మరింత ధనాన్ని సంపాదించాలని అనుకున్నాడు. అయితే తాను ఊర్లో లేనప్పుడు తను ఇప్పటివరకు కూడబెట్టిన సంపదను భద్రపరచడానికి తన ప్రాణమిత్రుడైన భూషణాన్ని ఇంటికి పిలిచి తనని కూర్చోబెట్టి రాఘవ ఇంట్లోకి వెళ్లి తను బంగారు నాణాలు దాచిన ఆ పెట్టెను తన ముందుకు లాక్కొచ్చి భూషణంపై ఎంతో నమ్మకంతో అతనితో ఇలా అంటాడు. చూడు మిత్రమా, నా చెల్లి పెళ్లి ఘనంగా చేయాలని నా కోరిక. కానీ ఇక్కడ సంపాదన సరిపోవడం లేదు. అందుకే నేను 2 ఏళ్ల పాటు పట్నం వెళ్ళి వ్యాపారం చేసి వద్దామనుకుంటున్నాను. ఇదిగో ఈ ఇనుపెట్టెలో నా జీవితకాలం సంపాదన అయిన బంగారు నాణేలు ఉన్నాయి. నేను తిరిగి వచ్చే వరకు వీటిని నీ దగ్గర భద్రంగా ఉంచుతావని నమ్ముతున్నాను. నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరిపైనా నమ్మకం లేదు. అంత సంపాదన ఒక్కసారిగా చూడగానే భూషణానికి మనసులో స్వార్థం పురుడు పోసుకుంది. కాని పైకి మాత్రం నవ్వుతూ మంచివాడిలా నటిస్తూ రాఘవకి భరోసా ఇస్తూ ఇలా అంటాడు. రాఘవ, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. నీ చెల్లి నాకు చెల్లి లాంటిది. నీ సొమ్ము నా ప్రాణం కంటే పదిలంగా చూసుకుంటాను. నువ్వెలాంటి బెంగ పెట్టుకోకుండా పట్నం వెళ్ళిరా. ఈ భూషణం బ్రతుకుండగా నీ బంగారానికి ఏ ఢోకా లేదు అంటూ నమ్మబలుకుతాడు భూషణం. ఆ మాటలు విని రాఘవ ఎంతో సంతోషిస్తాడు. అలా స్నేహితుడి మాటలు నమ్మిన రాఘవ ధైర్యంగా పట్నం వెళ్ళిపోయాడు. అలా వెళ్లిన రాఘవ పట్నంలో ఒక చిన్న అన్నసత్రం తెరిచి రేయింపవళ్లు తెగ కష్టపడుతూ ఉంటాడు. ఇక్కడ భూషణం మాత్రం ప్రతిరోజు తన ఇంట్లో ఆ ఇనుప్పెట్టెను తెరిచి బంగారు నాణేలను చూసి ఆ సంపదంతా ఎలా అయినా కాజేయాలనుకుని కుటిల ఆలోచనలు పన్నుతూ సంతోషిస్తూ ఉంటాడు. అలా కాలం వేగంగా గడిచిపోయింది. రాఘవ పట్నంలో రాత్రింబవళ్లు కష్టపడుతుంటే ఇక్కడ భూషణంలో దురాశ మొదలైంది. ఆ బంగారాన్ని చూడగానే అతని బుద్ధి వక్రించింది. మెల్లమెల్లగా అందులో ఉన్న బంగారు నాణాలను అమ్ముకొని జల్సాలు చేయటం మొదలుపెట్టాడు. 2 ఏళ్లు తిరిగేసరికి ఆ పెట్టెలోని బంగారం మొత్తం ఖాళీ అయిపోయింది. అప్పుడు భూషణం తన మనసులో ఇలా అనుకుంటాడు. అబ్బా, ఈ బంగారం వల్లే నా దరిద్రం వదిలింది. కానిప్పుడు రాఘవ తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి? వాడికి బంగారం ఎలా తిరిగి ఇవ్వాలి? లేదు, వాడికి ఏదో ఒక అబద్ధం చెప్పి పంపించేయాలి. వాడు అమాయకుడు, పైగా వాడికి నేనంటే చాలా నమ్మకం. కాబట్టి నేనేం చెప్పినా నమ్ముతాడు అని అనుకుంటూ వెకిలి నవ్వులు నవ్వుకుంటాడు. అలా చూస్తుండగానే 2 ఏళ్లు గడిచిపోయాయి. రాఘవ ఎంతో సంతోషంగా తిరిగి ఊర్లోకి అడుగు పెడతాడు. నేరుగా భూషణం ఇంటికి వెళ్తాడు. అప్పుడతను ఎంతో కాలం తర్వాత తన స్నేహితుణ్ణి చూసిన సంతోషంలో ఎంతో ఉత్సాహంగా భూషణంతో ఇలా అంటాడు. భూషణం, మిత్రమా, నేనొచ్చేశాను. పట్నంలో నా వ్యాపారం చాలా బాగా సాగింది. ఇక నా చెల్లి పెళ్లికి ఎలాంటి ఢోకా లేదు. నా బంగారం పెట్టి నాకిచ్చేయి. ఇక వెళ్ళి పనులు మొదలు పెడతాను. అప్పుడు భూషణం ముఖంలో కంగారు మొదలవుతుంది. ఎప్పుడో వస్తాడనుకున్న రాఘవ ఒకేసారొచ్చి తన ముందు నిల్చునేసరికి తనకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. కాని నటనతో తన కంగారును కప్పిపెట్టి ఎంతో బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ గట్టిగా ఏడుస్తూ రాఘవతో ఇలా అంటాడు. నన్ను క్షమించు రాఘవ, నేను నీకు ముఖం చూపించలేకపోతున్నాను. నువ్వు వెళ్ళిన కొన్ని రోజులకే మన ఊర్లో ఎలుకల బెడద ఎక్కువైంది. ఒకరోజు రాత్రి నా గదిలో ఉన్న ఇనుపెట్టెను, అందులోని బంగారాన్ని ఎలుకలు పూర్తిగా తినేశారా. నిన్ను మోసం చేయాలని నాకు లేదు, కానీ ఆ ఎలుకలు అంత పని చేస్తాయని నేను ఊహించలేదు. ఆ మాటలు విన్న రాఘవ ఒక్క క్షణం నిర్గంతపోయాడు. కాని కాసేపటికి తేరుకొని ఆలోచనలో పడతాడు. ఇనుప పెట్టెను, బంగారాన్ని ఎలుకలు తినటం అసాధ్యమని అతనికి వెంటనే అర్థమవుతుంది. తన ప్రాణ స్నేహితుడే తనకు ద్రోహం చేశాడని గ్రహించి అతని గుండె ముక్కలవుతుంది. కాని పైకి మాత్రం ఎలాంటి భావోద్వేగాలకు లోను కాకుండా ఎంతో శాంతంగా నవ్వుతూ భూషణంతో ఇలా అంటాడు. అయ్యో, ఏడవకు భూషణం, అందులోని తప్పేం లేదులే. కాలం కలిసి రాకపోతే ఎలుకలు బంగారాన్ని మాత్రమే కాదు, ఇనుమును కూడా తింటాయి. పోయిన సొమ్ము గురించి బాధపడి ప్రయోజనం లేదు. నువ్వు నా స్నేహితుడివి. ఆ బంగారం కంటే నీ స్నేహమే నాకు ముఖ్యం. అలా రాఘవ అంత ప్రశాంతంగా ఒప్పుకునేసరికి భూషణం ఆశ్చర్యపోయాడు. తన అబద్ధం పనిచేసిందని సంబరపడ్డాడు. కాని రాఘవ మనసులో
భూషణం బుద్ధి మార్చడానికి అతను ఒక పథకం వేశాడు. వెంటనే తను భూషణంతో ఇలా అంటాడు. సరే భూషణం, నేను ప్రయాణం చేసి అలసిపోయాను. నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను. నీ కొడుకు రామును నాతో పంపు. నాకు వీపు రుద్దడానికి తోడుగా ఉంటాడు. అలాగే రాఘవా. ఒరే రాము, మావయ్యతో పాటు నదికి వెళ్ళు అని అనగానే రాఘవ రామును తీసుకుని నదివైపు వెళ్తాడు. రాఘవ రామును తీసుకుని వెళ్లి తన వేరే స్నేహితుడి ఇంట్లో సురక్షితంగా దాచిపెడతాడు. ఆ తర్వాత గట్టిగా ఏడుస్తూ బట్టలు చించుకొని భూషణం ఇంటికి పరిగెత్తుకొచ్చి తడిచిన బట్టలతో వణుకుతూ భూషణంతో ఇలా అంటాడు. భూషణం, ఒరే భూషణం, ఘోరం జరిగిపోయింది మిత్రమా, ఘోరం జరిగిపోయింది. నన్ను క్షమించు. నా వల్ల చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది. ఆ మాటలు విని కంగారు పడుతూ రాఘవ వాలకాన్ని చూసి తనతో పాటు తన కొడుకు లేడనే విషయాన్ని గమనించి భూషణం అతనితో ఇలా అంటాడు. ఏమైందిరా రాఘవా? నా కొడుకు రామెక్కడా? నువ్వు ఒక్కడే వచ్చావే? ఎందుకు? వాడేమయ్యాడు? నీ వాలకం ఎందుకు ఇలా మారింది? అసలు ఇంతకేం జరిగింది నాకు తొందరగా చెప్పు. మేమిద్దరం నదిలో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక పెద్ద గద్ద కిందకు వాలింది. నా కళ్ల ముందే రామును తన గోళ్లతో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయిందిరా. నేను ఎంత అరిచినా అది వినలేదు. ఆ మాటలు విన్న భూషణం కోపంతో రగిలిపోతాడు. రాఘవ చొక్కా పట్టుకొని గట్టిగట్టిగా అరుస్తూ కోపంతో ఇలా అంటాడు. ఒరే రాఘవా, నీకెంత ధైర్యం? నాతోనే అబద్ధాలాడుతున్నావా? ద్రోహి! 10 ఏళ్ల పిల్లాన్ని గద్ద ఎత్తుకుపోవడమేంట్రా? నువ్వు నా కొడుకుని ఎక్కడో దాచావు లేదా చంపేశావు. నిన్ను వదలను. పద, గ్రామ పెద్ద దగ్గరికి వెళ్దాం అని అంటూ రాఘవను ఈడ్చుకుంటూ రచ్చబండ దగ్గరికి వెళ్తాడు భూషణం. అక్కడ రచ్చబండ దగ్గర గ్రామ పెద్ద మరియు ఊరి జనమంతా చేరి ఉంటారు. భూషణం ఏడుస్తూ గ్రామ పెద్దకు ఇలా ఫిర్యాదు చేస్తాడు. అయ్యా గ్రామ పెద్దగారు, మీరే నాకు న్యాయం చేయాలి. వీడు నా ప్రాణ స్నేహితుడు అనుకున్నాను, కానీ నా కొడుకుని మాయం చేశాడు. గద్ద ఎత్తుకుపోయిందని పచ్చి అబద్ధాలాడుతున్నాడు. వీడిని కఠినంగా శిక్షించి దయచేసి మీరే ఎలాగైనా నా కొడుకుని నాకు ఇప్పించండి. అప్పుడు ఆ గ్రామ పెద్ద కోపంగా రాఘవ వైపు చూస్తూ ఇలా అంటాడు. ఏమయ్యా రాఘవా, భూషణం చెప్తున్నది నిజమేనా? 10 ఏళ్ల పిల్లాడిని ఒక పక్షి ఎత్తుకుపోవడమేంటి? ఈ సృష్టిలో ఎక్కడైనా ఉందా? ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్తున్నావు? అప్పుడు రాఘవ ఎంతో వినయంగా గ్రామ పెద్దతో ఇలా అంటాడు. అయ్యా, మీరన్నట్టు 10 ఏళ్ల పిల్లాడిని గద్ద ఎత్తుకుపోవడం అసాధ్యమే. కానీ 5 కిలోల ఇనుప పెట్టెను, అందులోని బంగారాన్ని ఎలుకలు తినేయడం సాధ్యమైనప్పుడు ఈ గ్రామంలో 10 ఏళ్ల పిల్లాడిని గద్ద ఎత్తుకుపోవడం ఎందుకు సాధ్యం కాదయ్యా? అది వినగానే ఊరి జనం ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అప్పుడు గ్రామ పెద్దకు ఈ సమస్యలో ఏదో ఒక తిరకాసుందనే విషయం అర్థమవుతుంది. అప్పుడు ఆయన రాఘవతో ఇలా అంటాడు. రాఘవా, అసలేం జరిగిందో వివరంగా చెప్పు అని అనగానే రాఘవ జరిగిందంతా గ్రామ పెద్ద మరియు ఊరి జనాలందరి ముందు పూసగుచ్చినట్టు వివరిస్తాడు. భూషణం తన బంగారాన్ని ఎలా దిగమింగాడో, ఎలుకలు తిన్నాయని ఎలా అబద్ధమాడాడో అంతా వివరిస్తాడు. అది విన్న గ్రామ పెద్ద పట్టలేనంత కోపంతో భూషణం వైపు చూస్తూ గట్టిగా ఇలా అంటాడు. ఛీ, నీది ఒక బ్రతికైన భూషణం. నిన్ను ప్రాణంగా నమ్మిన స్నేహితుడికే ద్రోహం చేస్తావా? నువ్వు చేసిన ఈ నీచపు పనికి ఇదిగో ఇదే నా తీర్పు. సాయంత్రంలోగా రాఘవ బంగారం అతనికి తిరిగి ఇవ్వకపోతే మీ ఇంటిని జప్తు చేసి దాన్ని రాఘవకు అందేలా చూసి నిన్ను నీ కుటుంబాన్ని వీధికిడిచి ఊరు నుంచి బహిష్కరించి కారాగారంలో పెట్టిస్తాను, జాగ్రత్త. ఆ తీర్పు విని భూషణం తన తప్పు బయటపడటంతో ఊరి జనాలందరి ముందు సిగ్గుతో తలదించుకుంటాడు. భయంతో వణికిపోతాడు. అప్పుడతను తను చేసిన తప్పుకు రాఘవ కాళ్ల మీద పడి ఏడుస్తూ ఇలా అంటాడు. నన్ను క్షమించు రాఘవ. నాలో ఉన్న దురాశ నా కళ్ళు మూసేసింది. స్నేహం విలువ తెలియక నీకు ద్రోహం చేశాను. నా దగ్గరున్న పొలం అమ్మి నీ బంగారం మొత్తం నీకిచ్చేస్తాను. మీ చెల్లెలి పెళ్లికయ్యే ఖర్చు కూడా మొత్తం నేనే భరిస్తాను. దయచేసి నా కొడుకు నాకివ్వు. అది విన్న రాఘవ భూషణాన్ని పైకి లేపి అతనితో ఇలా అంటాడు. భూషణం, నేను నీలాగా స్వార్థపరుని కాను. నాకు రావాల్సిన సొమ్ము నాకు తిరిగిచ్చే చాలు. నీ కొడుకు పక్క ఊళ్ళో ఉన్న నా స్నేహితుడి ఇంట్లో సురక్షితంగా ఉన్నాడు. వెళ్ళి తీసుకో. ఇకపై నా జీవితంలో నీకు స్థానం లేదు. ఇక ఎప్పుడు నీ ముఖాన్ని నాకు చూపించకు, నమ్మకద్రోహి అని చెప్పి రాఘవ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. భూషణం పరిగెత్తుకుంటూ పక్క ఊరికి వెళ్లి తన కొడుకుని ఇంటికి తీసుకొచ్చి తన పొలాన్నమ్మి గ్రామ పెద్ద ముందు రాఘవకు తానివ్వాల్సిన బంగారు నాణాలను ముట్టచెప్పి సిగ్గుతో తన కుటుంబాన్ని తీసుకుని ఆ ఊరు వదిలిపెట్టి వెళ్లిపోతాడు. ఇక రాఘవ తను కష్టపడిన సొమ్ము మళ్లీ తనకు తిరిగొచ్చిందని సంతోషిస్తూ తాను పట్నంలో సంపాదించిన సొమ్ముని కూడా జతచేసి తన చెల్లి వివాహాన్ని చాలా ఘనంగా జరిపిస్తాడు.
ఈ కథలో భూషణం తన అత్యాశ వల్ల తన స్నేహితుణ్ణి, ఊర్లో పరువుని రెండింటినీ పోగొట్టుకున్నాడు. నమ్మకం అనేది ఒక గాజు వస్తువు లాంటిది. ఒక్కసారి పగిలితే ఎన్ని అతుకులు వేసినా పాత రూపం రాదు. దురాశ దుఃఖానికి చేటు. నమ్మిన వారికి ద్రోహం చేస్తే ఆ పాపం తిరిగి మనల్ని నాశనం చేస్తుంది. నిజాయితీగా బతకడమే అసలైన విజయం. ఈ కథ మీకు నచ్చిందా? మీరెప్పుడైనా మీ జీవితంలో ఇలాంటి ఫ్రెండ్స్ని చూసారా? అయితే కామెంట్ చేయండి.